వెల్కమ్ టు 2025. వెల్కమ్ టు 2025. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంధ్యా మాట. అందరూ ఎలా ఉన్నారు? న్యూ ఇయర్ కావాలి అంటే ఆల్రెడీ న్యూ ఇయర్ వచ్చేసింది, ఒకరోజు కూడా గడిచిపోయింది కదా. మరి మీరందరూ మీ న్యూ ఇయర్ని ఎలా చేసుకున్నారు? మేమైతే మా న్యూ ఇయర్ని సింపుల్గా ఎలా చేసుకున్నామో చూసేసేయండి. మేము మా ఫ్రెండ్స్ కలిసి అయితే ఇంట్లోనే 31st రోజు ఆఫ్టర్నూన్ చికెన్ తెచ్చి కర్రీ చేసేసుకొని నువ్వేం చేస్తున్నావు? నువ్వేం చేస్తున్నావు? దేనికి చెప్పు. లెగ్ పీస్ ఫ్రై. ఏంటి ఏంటి అమ్మా? చికెన్ కబాబ్ మాడిందా? నీ అత్త వాళ్ళకి పోతాండి. ఈ 2024 మొత్తంలో నేను చేయలేకపోయిన ఒక పని ఏంటంటే వీళ్ళతోటి ఒకటే రీల్ని 2-3 సార్లు ప్రాక్టీస్ అయితే చేయించలేకపోయాను అనమాట. ఇక్కడైతే వంటలు అయ్యాయి, మేమైతే భోజనం చేసేస్తున్నాము. ఏ రీల్ అయినా ఒకసారి చేద్దాం, ఇది ఇట్లుంది అని చెప్తే చేసి చూపిస్తాను నేను. వాళ్ళు నిలబడి చూస్తారనమాట. తిరిగి మళ్ళీ చేద్దాం అన్నప్పుడు లేదు బాగానే ఉంది, ఇదే వీడియో అప్లోడ్ చేసేద్దామంటారనమాట. నాకు వీళ్ళతో ఎన్ని కష్టాలు తెలుసా ఈ రీల్స్ తీయడం. చాలా కష్టం. చూసే మీకు బాగానే ఉంటుంది కానీ చేసే నాకు చాలా కష్టంగా ఉంటుంది. ఏం చేద్దాం. ఈ రీల్ అయితే మన షార్ట్లో ఉంది, చూసేసేయండి. ఈ రీల్ అయితే చాలా బాగుంది. నిజంగా వాళ్ళు అన్నట్టు ఒకసారి చేసిన రీలే బాగుంటుంది అనమాట. ఈ రీల్ అయితే మన షార్ట్స్లో ఉంది, చూసేసేయండి. అందరూ అంటున్నారు కదా 2024 చాలా నేర్పింది. నిజంగా చాలా అంటే చాలా నేర్పింది. నాకైతే ఎన్నో పాఠాలు నేర్పింది. చిన్నప్పుడు చేసుకున్న న్యూ ఇయర్కి ఈ న్యూ ఇయర్కి అయితే చాలా తేడా ఉంది. చిన్నప్పుడు న్యూ ఇయర్ చేసేసుకోవడం అంటే సాయంత్రం ముగ్గు వేసుకున్నామా, పడుకున్నామా, మార్నింగ్ లేసామా, స్కూల్కి వెళ్ళామా, గ్రీటింగ్స్ పంచుకున్నామా, చాలా బాగా అనిపించేది. ఇప్పట్లాగా 12 గంటల వరకు మెలుకోవాల్సిన అవసరము లేదు, ఫోన్లలో స్టేటస్లు పెట్టాల్సిన అవసరము లేదనమాట. అప్పటి గ్రీటింగ్స్ అవంతా బాగా సంతోషంగా అనిపించాయి అనమాట. లాస్ట్ ఇయర్ మాత్రం బాధ, కష్టం అయితే వెంటనే సంతోషం. జనవరి నుంచి మొదలు పెడితే నవంబర్ వరకు వెంటనే వచ్చాయన్నమాట. ఈ సంవత్సరం బాగాలేదని చెప్పలేను, అలాగని సంతోషంగా ఉన్నానని కూడా చెప్పలేను. సంతోషమైన విషయాలు కూడా చాలా ఉన్నాయి, అలాగే బాధను కలిగించే విషయాలు కూడా కొన్ని ఉన్నాయన్నమాట. ఎప్పుడైనా సరే బాధ ఉంటేనే కదా సంతోషం విలువ అనేది తెలుస్తుంది. మనుషుల విలువ కూడా బాగా తెలిసిందనమాట. మనకు ముఖ్యమైనది మెయిన్ ఏంటంటే డబ్బు ఇదంతా కాదు, ఆరోగ్యం అని కూడా బాగా తెలిసిందనమాట. మనకు హెల్త్ బాగాలేకపోతే మన పిల్లలు, హస్బెండ్, పేరెంట్స్ ఎంత ఇబ్బంది పడతారో ఈ ఇయర్ చూశాను. అలాగే కొన్నిసార్లు అనిపిస్తుంది ఇట్లా ఉన్నప్పుడే కదా మనుషులకి ఎంత ప్రేమ అనేది ఉంది, ఎంత చెప్పాలంటే బాగుండదు. ఎవరు ఏంటిది అనేది మాత్రం కొన్ని హెల్త్ బాగాలేని సందర్భంలో బాగా తెలుస్తాయి అన్నమాట. చాలా ఉన్నాయి, కాకపోతే ఈ విషయం ఎక్కువ బాధ అనిపించింది చేయబట్టి ఈ ఇయర్ ఇది ఎక్కువ గుర్తుండిపోయింది. సంతోషంగా అనిపించిన క్షణాలు కూడా చాలా ఉన్నాయన్నమాట ఈ ఇయర్. ఎనీహౌ మొత్తానికైతే ఇయర్ అయిపోయింది. మనం చిన్నప్పుడు ఒక క్లాస్ నుంచి మరొక క్లాస్కి ఎలాగైతే అన్నీ నేర్చుకుంటూ ముందుకు వెళ్ళామో ఈ జీవితం కూడా అంతే. ఇప్పుడు ఈ సంవత్సరం నేర్చుకున్న పాఠాలన్నీ గుర్తుపెట్టుకొని మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ కొత్త పాఠాలు నేర్చుకోవడానికి రెడీగా ఉండాలి కదా. నేను ఈ ఇయర్ నేను అనుకుంది ఇదే అన్నమాట. జరిగిన దానికి బాధపడాల్సిన అవసరం లేదు, జరగబోయేదానికి కూడా టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. ఏది వచ్చినా అర్థం చేసుకొని ఇంతకుముందు జరిగినవి అన్నీ గుర్తుపెట్టుకొని ఏది ఎలా అనేది అన్నీ ఆలోచించుకొని ముందుకు వెళ్తే సరిపోతుందని నేను ఫిక్స్ అయ్యానమాట లాస్ట్ డిసెంబర్ నుండి. ఇక్కడైతే నా ముగ్గు ఎలా ఉంది, నేను పిల్లలు కలిసి అయితే ముగ్గు అయితే కంప్లీట్ చేసేసాము. 8 o'clock స్టార్ట్ చేశాను అనమాట నేను ముగ్గుని. దాదాపు 11:30 వరకు వేస్తూనే ఉన్నాము. నా ముగ్గు అయితే వేయడం కంప్లీట్ అయిపోయింది. మా వాళ్ళ ముగ్గులు కూడా ఒకసారి చూసొద్దామనేసి అలా వెళ్ళాను అనమాట. చిన్నప్పుడు కూడా ఇలా అంటే ముగ్గేసి అందరు ముగ్గులు చూసొచ్చేది. తీస్తానా తీసేదే అందుకే మంచిగా ఏమైంది, మనమే మంచిగా న్యూ ఇయర్
వెల్కమ్ టు 2025. వెల్కమ్ టు 2025. తర్వాత ఏదో చిన్నగా డ్యాన్స్ వేసాం. మాకేం డ్యాన్స్ అంత పర్ఫెక్ట్గా రాదు, ఏదో అట్లా బాక్స్ పెట్టుకొని కొంచెం సేపు చేసామన్నమాట. మీ అందరికీ ఎలా అనిపించింది ఈ వీడియో? నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.